బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా 72 గంటల నిరాహార దీక్షకు దిగుతామని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కవిత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అన్ని కుల సంఘాలకు ఐక్యం చేసిందని అన్నారు. ఇక బీసీలకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని ప్రశ్నించే క్రమంలో కవితక్కతో గొంతు కలిపి సాంఘీభావంగా విచ్చేసి దీక్షను జయప్రదం చేయాలని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దీని ప్రకారం 42% రిజర్వేషన్ ను స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగాలలో బీసీలకు కల్పిస్తామని చెప్పి ఈ రోజు తాత్సారం చేస్తూ చేయకుండా మరి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది. మొట్టమొదటిసారిగా అసలు కులగణన చేయకుండానే మరి స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఈ పార్టీ ప్రయత్నించింది. దాన్ని కవితక్క గారు అడ్డుకొని మరి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కులగణన చేపించారు. అటు తర్వాత డెడికేషన్ కమిషన్ ని కూడా కవితక్క గారి యొక్క ఒత్తిడితోనే ఈ ప్రభుత్వం వేసింది. అసెంబ్లీలో మరి బిల్లులు కాకుండా తీర్మానం చేస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ కు సంబంధించి తీర్మానం కాదు బిల్లులు చేయాలి చట్ట ప్రకారం అని చెప్పి అక్కగారు పోరాటానికి తలొంచిన ప్రభుత్వం బిల్లులను ఆమోదించి ఉభయ సభలలో ఈ రోజు గవర్నర్ దగ్గరికి పంపారు. గవర్నరు మరి దాన్ని రాష్ట్రపతి కాడికి పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు దాటిపోయి 2 సంవత్సరాలు పూర్తయితున్నా కూడా ఆ బిల్లు పైన చిత్తశుద్ది లేకుండా కేవలం బిల్ అంటే ఆర్డినెన్స్ అని, ఆర్డినెన్స్ అంటే బిల్ అని, కేంద్రం అంటే రాష్ట్రం అని 2 ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాలపై ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో 17 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ 89 బీసీ కులాలను చైతన్యం చేసి ఇవాళ బీసీలకు రాజకీయంగా విద్య, ఉద్యోగ